నమస్తే అండి ఏవి సుబ్బారావు గారు. నమస్తే సార్ రెడ్డి గారు. ఇప్పుడు మనకి పైల్స్లో చాలా మందికి వచ్చే ముందు మలబద్ధకం అవుతుంది. అవునండి. అండ్ మోషన్ టైట్ అవ్వటం వల్ల రాళ్ళు రాళ్ళ కింద రావటం వల్ల రప్చర్ అయిపోయి బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు చేసే రెమెడీ ఏమిటి? సాధారణంగా మనం మలబద్ధకాన్ని తగ్గించుకోగలిగితే పైల్స్ అనేవి రాకుండానే ఉంటాయి. సాధారణంగా మలబద్ధకం అనేది ఎందుకు వస్తుందంటే ఆహారపు అలవాట్లు, పీచు పదార్థాలు లేకపోవటం, నీరు తక్కువగా తాగటం, వీటి వల్ల మలబద్ధకం అనేది పెరుగుతుందండి. ఈ మలబద్ధకం పెరగకుండా ఉండటానికి మన పూర్వీకుల నుంచి వాడుతున్నటువంటి ఒక మంచి రెమెడీ మీకు చూపిస్తానండి. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే, ఒక బాండీ తీసుకుని దాంట్లో పాత బెల్లం కావాలి సార్. పాత బెల్లం ఒక 200 గ్రాములు పాత బెల్లం తీసుకుని ఒక పొడి చేశారండి? పొడి చేశాను సార్. పాత బెల్లాన్ని పొడి చేసినటువంటి పాత బెల్లం నేను వేసేచ్చంటారా? అయితే దానికి ఒక 100 గ్రాముల కరక్కాయ పొడి అండి. ఇది కరక్కాయ పొడి అనేది యాక్చువల్లీ కాయలు తీసుకొచ్చేసి బలమైన కాయలు మంచివి తీసుకొచ్చుకొని పైన ఉన్న బెరడుని తీసుకుని విత్తనాలు తీసేసి వాటిని పొడి చేసుకుని వాడటం అనేది మంచిదండి. అలా చేయడం కుదరని వాళ్ళు బజార్లో అమ్మేటువంటి కరక్కాయ పొడిని కూడా తీసుకొచ్చుకోవచ్చు. ఇది 100 గ్రాములు అండి. ఇది పటిక బెల్లం. ఈ పటిక బెల్లం 50 గ్రాములు తీసుకోండి సార్. ఈ పటిక బెల్లం మన మార్కెట్లో లావుగా ఉంటుంది. అవునండి. ఆ పటిక బెల్లం, ఈ పటిక బెల్లాన్ని దేవుడికి వాడే చిన్న చిన్న చిప్స్ కాదండి. పటిక బెల్లం లావుగా ఉంటుంది. ఆ పటిక బెల్లాన్ని పొడి చేసుకుని వాడుకోవడం. 50 గ్రాములు అండి ఇది. ఆ తర్వాత నెయ్యి ఏదైనా పర్లేదు సార్. ఆవు నెయ్యి అయినా పర్లేదు, గేదె నెయ్యి అయినా పర్లేదు. దీన్ని తీసుకుని ఒక చిన్న స్పూన్ తీసుకుని ఆవు నెయ్యి కాస్ట్ ఎక్కువైపోయింది కదండి, మరి గేదె నెయ్యిని వాడచ్చు సార్. అది ఇది ఇప్పుడు నెయ్యి కూడా వేసేయండి. కొంచెం 100 గ్రాములు ఎక్కువ కలుపుకున్నా పర్లేదండి? వద్దండి, మామూలుగా ఉండలాగా చుట్టుకుంటే మాలో నిమ్మకాయ తీసుకోవటం వల్ల మనకి చక్కగా మోషన్ ఫ్రీ అవుతుందండి. చక్కగా కలిసిపోతుందండి ఇది? కలిసిపోతుందండి. చపాతీ పిండిలాగా తయారవుతుందండి. కావాలంటే ఇది మిక్సీ వేసుకోవచ్చండి? వేసుకోవచ్చు సార్. మిక్సీలో వేసుకొని కూడా కలుపుకోవచ్చు. అంటే రోట్లు అవి లేవు కదా అని? రోట్లు లేవు కాబట్టి మిక్సీ వేసుకోవచ్చు. మిక్సీ వేసుకుని కలుపుకున్న తర్వాత దాన్ని శుభ్రమైనటువంటి ఒక గాజు సీసాలో పెట్టుకొని రోజు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత అన్నం తిన్న తర్వాత మెల్లగా తినేసేసి ఒక 10-15 నిమిషాలకి వేడి నీళ్ళు తీసుకోగలిగితే ఉదయానికల్లా సుఖ విరోచనం అవుతుందండి. అంటే ఇది వరకు పూర్వం మామూలుగా భోజనం తిన్న తర్వాత పాత బెల్లం తినేవారు చాలామంది. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావనేమో. అవునండి. ఈ పాత బెల్లం మనం కూడా ఇప్పుడు వాడింది కూడా పాత బెల్లమే కదా. పాత బెల్లంతో పాటు మనం ఇంకేమైనా చేస్తామంటే కరక్కాయ వాడాం. అంటే మార్కెట్లో అచ్చుల కింద నల్లగా ఉంటుందండి, అదేనా? గట్టిగా ఉంటుందండి. దాంట్లో అదే పాత బెల్లం అండి. దీన్ని మామూలుగా మిక్సీ వేసుకోవచ్చండి, కొంచెం కలవలేదు కదా? అవునండి, మిక్సీ వేసుకోవచ్చు. వేసుకుని గాజు సీసాలు భద్రపరచుకోమంటారా? అవునండి. అంటే ఇప్పుడు మామూలుగా తగు మాస్తరుగా ఇంత తింటే సరిపోద్దండి? చాలదండి. పెద్దవాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చిన్న సైజు నిమ్మకాయ అంత ఇంత అయితే నిమ్మకాయ తీసుకోవచ్చు అండి. కొద్దిగా తీసుకోవచ్చు. కొంచెం అంటే ఎక్కువ తక్కువలో మీ యొక్క వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క శరీర బలాన్ని బట్టి, వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ తీసుకున్నా కూడా ఏం కాదండి. ఒకవేళ ఎక్కువ తీసుకున్నా ఏం కాదండి. దీనివల్ల చెడు అనేది ఏం లేదు. తక్కువ తీసుకోవటం వల్ల కొద్దిగా మోషన్ త్వరగా కాకూడదు. కొద్దిగా ఎక్కువ తీసుకోవటం వల్ల మోషన్ ఫ్రీ అవుతుంది, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ తీసుకుని ఏం కాదండి. అది అంటే ఒకసారి క్లీన్ అయితే 2 సార్లు క్లీన్ అవుతుంది? ఒకటేసారి అవుతుందండి. సుఖ విరోచనం అవుతుంది. ఈ విధంగా తీసుకుంటే అంటే ఈ యొక్క పైల్స్ ప్రాబ్లం పెరగకన్నా కూడా అధిగమించవచ్చు అంటారా? అధిగమించడమే కదండి. ఇది తీసుకోవటం వల్ల సుఖ విరోచనం అవటం వల్ల పురుష నాళం మీద ఒత్తిడి పడదు కాబట్టి అక్కడ వాపు అనేది రాదు. అక్కడ ఉన్నటువంటి సున్నితమైన నరాలు చిట్లిపోవు కాబట్టి రక్తం బయటకు రాదు. వాపు లేదు కాబట్టి సుఖ విరోచనం అవుతుంది కాబట్టి పైల్స్ కూడా రావు. ఒకవేళ వచ్చిన చిన్న చిన్నటువంటి ఇన్ఫెక్షన్ అయితే పోతుంది.
వల్ల పైల్స్ అనేవి పూర్తిగా అంటే తగ్గిపోతాయి. దీంట్లో పాత బెల్లం, పటికి బెల్లం ఇవన్నీ ఉన్న వాళ్ళు తిన్న ఫుడ్ కూడా బాగా అరుగుతుంది. అరుగుతుందండి, బాగా చక్కగా అరిగిపోతుంది. అరుగుదల సమస్య లేని వాళ్ళు కూడా పనిచేస్తుంది. అరుగుదల పెరుగుతుంది, ఆకలి కూడా పెరుగుతుందండి. సరేనండి, ఈ విధంగా ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి మీ యొక్క గాజు సీసాలో కానీ స్టీల్ సీసాలో కానీ భద్రపరుచుకుని మీరు డైలీ లైఫ్లో మానకన్నా తిని ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్ళు తాగితే ఈ ఏదైతే కాన్స్టిపేషన్ ఎవరికైతే ఉండదో ఈ యొక్క సమస్యలు రాకుండా అధిగమించవచ్చు. వచ్చిన వాడు కూడా దాన్ని పెరగకన్నా కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఆయన కొన్ని యొక్క మందులు ఒకటి తయారు చేశారు, ఆయన కన్సల్ట్ చేసుకుని ఆ మందులు కూడా వాడుకుంటే మీకు యానల్ రీజియన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గించుకొని మనం ఆ పైల్స్ని 4th స్టేజ్ 5th స్టేజ్కి వెళ్ళి నడుము నొప్పులు వచ్చి మన క్యాన్సర్ స్టేజ్కి వెళ్ళకన్నా కూడా మనం ప్రివెంట్ చేసుకుంటాక అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి పైల్స్ కానీ ఇలాంటి దీర్ఘకాలిక సమస్యల మీద ఆయన చేస్తున్నారు. ఆయన కలిసి ఆయన యొక్క వైద్య సలహాలు అన్నీ తీసుకోవచ్చు. ఆయన యొక్క ఫోన్ నెంబర్ స్క్రోలింగ్లో ఇస్తారు, అవి తీసుకుని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. నమస్తే.